హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక చిన్న లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. పల్లెటూరులో ఉంటేనే లైఫ్ అండి నన్ను అడిగితే. అసలు అక్కడ ఉంటే బద్ధకం అనేదే తెలియదు. ఎంత పనైనా సాఫీగా చేసుకోవచ్చు. ఈ వీడియో తీసేసి ఆల్మోస్ట్ 1.5 మంత్ అయితే అవుతుంది. నాకు ఇప్పుడు పెట్టడానికి కుదిరింది. అసలు ఎప్పుడు వీడియోస్ అప్పుడు తీయగానే నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ ఆల్మోస్ట్ పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి ఊరు నుంచి హైదరాబాద్ ఏమంటా వచ్చామో కానీ ఒకటే పని, అందులోనూ పాప స్కూల్కి వెళ్తుంది కదా, ఆ పాపను స్కూల్కి పంపిస్తూ ఇంట్లో పని ఒక్కదాన్నే చేసుకుంటూ అసలు టైం అయితే ఊరకనే అయిపోతుంది. అందులోనూ కొంచెం అలసట కూడా అనిపిస్తుంది. ఎంతైనా బయట వాతావరణం బయటది అండి. వీడియో పోస్ట్ చేద్దామని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను, అస్సలు కుదరలేదు. ఇవాళ ఒక 10 మినిట్స్ అయితే ఖాళీ దొరికింది. సో ఎడిట్ చేసేసి వాయిస్ ఇచ్చేస్తున్నాను. కరివేపాకు కారం అండి, పిల్లలకి టిఫిన్స్లోకి చాలా ఇష్టంగా తింటారు. అలానే పెద్దవాళ్ళు ఏమీ కోరలేదు అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అంటే అసలు ఉడుకుడికి అన్నంలో ఎంత బాగుంటుందో పక్కా ట్రై చేయండి. నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు పెట్టున్నాను వీడియో కూడా, కొంచెం వెరైటీగా పిల్లలు కూడా తినే విధంగా అయితే ఇవాళ చేస్తున్నాను. అందులోనూ వర్షాలు పడున్నాయి కదా, ఎక్కడ పట్టినా చెట్లన్నీ ఫుల్గా ఎగురేసి పచ్చగా ఉంది ఆకు. సో పోగొట్టలేము. అందుకని అయితే నేను ఇంతవరకు తీసుకొని వచ్చాను అండి. కరివేపాకు నీట్గా కడిగి ఆరబెట్టేసి తేమ లేకుండా ఒలిచేసి మనం పట్టుకుంటే పలా అనేటట్టుగా అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోకి స్పైసీ కోసం కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను. పాపకు పెట్టడానికి అని చెప్పేసి కొంచెం స్పైసీ తగ్గించాను అండి నేను. మీకు కావాలి అంటే ఇంకొన్ని అయితే వేసుకోవచ్చు. అందులోనే కొన్ని పల్లీలు, నూనె అయితే వేసి వేపుతున్నాను అండి. నూనె వేయకుండా వేపాము అంటే కారం అంత రుచి అయితే రాదు. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందిలే, కానీ నెయ్యి ఉండేకుంది కొంచెం స్మెల్ వస్తుంది. త్వరగా అయిపోతుంది అనుకుంటే మీరు నెయ్యి వేసి అయితే వేపుకోవచ్చు. నూనె వేసిన తర్వాత మినప్పప్పు వేసాను అండ్ ధనియాలు కూడా అయితే వేసి వేపుతున్నాను అండి. మినప్పప్పు లేవు అనుకుంటే మినప గుండ్లు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. కాకపోతే మినప్పప్పుకి ఆ పొట్టు స్మెల్లే వేరే ఉంటుంది. అండ్ జీలకర్ర కూడా అయితే వేసేసి వేపుతున్నాను అండి. ఇవన్నీ కూడా చిన్న మంట పెట్టుకొని స్లోగా వేపుకుంటేనే రుచి. అండ్ ఫైనల్గా అయితే మిరియాలు కూడా అయితే వేసేస్తున్నాను. మీకు ఇంట్లో ఇంకా ఉన్నాయి అనుకుంటే మెంతులు అవి కూడా అయితే వేసుకోవచ్చు అండి. ఆ రోజు ఇంట్లో లేవు, నేను షాప్కి వెళ్ళి తేలేక అయితే వేయలేదు. అండ్ లాస్ట్లో చింతపండు అయితే వేసేసి కొంచెం ఫ్రై అవనిచ్చేసి దింపేశాను. చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసేసుకుంటున్నాను అండి. తగినంత ఉప్పు అయితే వేసేసి ఈ స్టేజ్లో మిక్సీ పట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఆకు కూడా అయితే వేసేసి పట్టేసుకున్నాను. అంతే, ఫైనల్గా కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయింది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే అంటే వేపేసి ఒక 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత పట్టుకుందాంలే అనుకుంటారు. అప్పటికి ఏమైపోతుంది అంటే ఆకు మెత్తగా అయిపోయి మిక్సీ తిరగదండి. మనం వేపుకున్న 10 మినిట్స్ లోపే మిక్సీ పట్టుకున్నాము అంటే బాగా ఇలా పొడిగా అయితే అవుతుంది. ఎవరెవరు మన వీడియో చూసి ట్రై చేస్తున్నారో పక్కా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సరే మరి, బాయ్.